హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటిదంటే మునగాకు కారపొడి. ఎంతో హెల్దీ అయిన ఈ కారపొడి ఇంట్లో అందరూ తినొచ్చండి. వేడి వేడి అన్నంలో కొంచెం ఒక స్పూన్ కారపొడి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా తెలియదండి ఇది మునగాకు కారపొడి అని, కానీ పిల్లలకు పెడితే చాలా మంచిదండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా మునగాకు తీసుకొని ఇట్లా పుల్లలు లేకుండా మొత్తం దగ్గర తీసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ పోసుకొని అందులో ఒక 10 మినిట్స్ ఉప్పేసి నానబెట్టుకోవాలండి, అంటే కడగాలి. తర్వాత ఒక జల్లెగిన్నె తీసుకొని పక్కకు పెట్టుకొని వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ కాటన్ క్లాత్ మీద మనం ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. ఎండలో ఆరబెట్టకూడదు. ఇంట్లోనే ఆరబెట్టుకున్న ఫ్యాన్ పొడి పొడిగా అయ్యే వరకు ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక స్టవ్ మీద ప్యాన్ తీసుకొని ఒక స్పూన్, పెద్ద టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ఏగుతున్న టైంలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్లో ఏగుతున్న టైంలో కొంచెం ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, అవి రెండు వేసుకొని స్లోగా సిమ్ పెట్టి వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని రెండు కలిపి వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత అవి పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మనము కారపొడికి తగ్గట్టుగా మిరపకాయలు కూడా, ఎక్కువ కారం ఉంటే కొన్ని మిరపకాయలు తీసుకోవాలి, తక్కువ కారం ఉంటే కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. దాంతోపాటు ధనియాలండి, ఒక స్పూన్, పెద్ద స్పూన్ ధనియాలు తీసుకొని రెండు కలిపి వేయించాలండి. వేగిన తర్వాత ఇవి కూడా తీసుకోవాలి పక్కకు. తర్వాత ఒక స్పూన్ చింతపండు తీసుకోవాలండి, అది కూడా వేయించుకోవాలి డ్రై రోస్ట్ లాగా. వేయించుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ మునగాకు కూడా తీసుకొని వేయించుకోవాలండి. ఓ 10 మినిట్స్ ప్రాసెస్ అండి, స్లోగా ఏగుతూ ఉంటుంది. మనము ఆకు మెత్తగా ఉండొద్దండి, ఇట్లా చేతితో పట్టుకుంటే ఇట్లా నలిపితే పొడిలాగా రావాలి చూపించిన విధంగా. అప్పుడైతేనే 1 వీక్ 10 డేస్ కారపొడి కూడా ఏ ఖరాబ్ కాదండి, మంచిగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఆ పప్పులు ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకుంటే ఆ పప్పులు తీసుకొని అందులో కొంచెం సాల్ట్, ఒక వెల్లుల్లి గడ్డ తీసుకొని పొట్టు తీయకుండా వేసుకోవాలండి, బాగుంటుంది. వెల్లుల్లి వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చల్లారిన తర్వాతనే పట్టుకోవాలండి, వేడిగా ఉన్నప్పుడు అస్సలు పట్టుకోవద్దు. మునగాకు కూడా విడిగా పట్టుకొని రెండు కలిపి మిక్స్ చేసి ఓ బౌల్లోకి తీసుకుంటే కారపొడి ఎంతో హెల్తీగా అందరికీ ఉపయోగపడే మునగాకు కారపొడి రెడీ అండి. ఇలా ట్రై చేయండి ఈసారి, చాలా బాగుంటుంది. పప్పులు కూడా నోటికి తగులుతుంటాయి కదా, పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారు. పిల్లలకి ఇది మునగాకు కారపొడి అని కూడా తెలియదండి, పెడితే మంచిదండి. పిల్లలకైనా మనకైనా పెద్దవాళ్ళకైనా ఎవరైనా తిన్నా మంచిదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.